పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు తన పదవికి రాజీనామా చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధికి టీటీడీ అవరోధంగా మారిందని, ఆ మనస్తాపంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. 15 రోజుల వ్యవధిలో ముఖ్యమంత్రి తన నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. లేని పక్షంలో నా రాజీనామా లేఖను స్పీకర్కు పంపి ఆమోదం చేయించాలంటున్న మాజీ మంత్రి మాణిక్యాలరావుతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు పైడికొండల మాణిక్యాలరావు ఆయన మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అది 3 పేజీల ఉత్తరాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకి పంపించడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధికి అడ్డంకులు కలగజేస్తున్నారు. దాంతోపాటుగా జిల్లాలో 15 నియోజకవర్గాలు 2 పార్లమెంట్ స్థానాలు అప్పచెప్పినా కూడా ప్రభుత్వం అభివృద్ధి విషయంలో పూర్తిగా వెనుకంజలో ఉంది. వీటన్నిటినీ కూడా నిరసిస్తూ ఆయన తన రాజీనామా చేస్తున్నట్లుగా 15 రోజుల కార్యాచరణ ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. ప్రస్తుతం మనం తాడేపల్లిగూడెంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, అంటే మీ డిమాండ్లు ఏంటి? మీరు 3 పేజీల ఉత్తరాన్ని రాశారు, అందులో అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు, వాళ్ళేమో అభివృద్ధి చేసామంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? మీరే తేల్చాల. నేను చెప్పేది నేను చాలా స్పష్టంగా చెప్పగలను. మీరు ఒక్క ప్రాజెక్టు చూపించండి, అభివృద్ధికి ఒక్క ప్రాజెక్టు. ఏ నాయకుడైనా ఓపెన్ ఛాలెంజ్ ఎక్కడైనా సరే, నేను 100 మందితో రాను. ఏదో సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టుగా నేను ఒక్కడనే వస్తా. మీరు ఎంతమంది ఉన్నా పర్లా, నాకు గుండె నిబ్బరం ఉంది, ధైర్యం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి మట్టి నీళ్లు తాగి పెరిగిన వ్యక్తిని నేను. చిన్నప్పటి నుంచి గోదావరిలో స్నానం చేసి బతికిన వ్యక్తిని నేను. ఖచ్చితంగా నేను రాగలను. మీరు ఒక్క ప్రాజెక్టు ఎన్ఐటి నా రాజీనామా చేస్తాననే గట్టి ప్రయత్నం చేయటం ద్వారా ఎన్ఐటి తాడేపల్లిలోనికి వచ్చింది. ఇది కాదనలేని సత్యం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ సభలో కూడా మాట్లాడటం జరిగింది. మెడికల్ కాలేజీ ఉద్యమాన్ని నేను తాడేపల్లిలో ప్రారంభించాక మీరు మెడికల్ కాలేజీని గత 2 మాసాల క్రితం మీరు ఏలూరులో అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా చెప్పండి, మీ ఒక్క ప్రాజెక్టు. ఆక్వా యూనివర్సిటీ అన్నారు, అది ఏమైందో నెతికి మీరు మీడియా ఏదైనా ఎక్కడైనా కనపడకుండా సొరంగంలోనో సముద్రంలోనో లేకపోతే ఇంకెక్కడైనా ఎవరైనా ఒక ఎంపీ ఇంట్లోనో లోపల ఎక్కడైనా ఉంటే మీరు కనిపెట్టి చూపిస్తే నేను చూస్తా ఆక్వా యూనివర్సిటీని. ఇంకా ఈ ప్రాజెక్ట్ ఒక ఇండస్ట్రీ, ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ఇండస్ట్రీ వచ్చింది, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లేకపోతే ఏదైనా వచ్చింది. లేకపోతే చేపలు పట్టుకుని బతికే నా మత్స్యకారులు నా సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక మరబోటు ఇచ్చా. కనీసం ఫిషింగ్ హార్బర్ కాదు, ఒక్కటి చూపించండి, మీరు చూపించండి అభివృద్ధి. అయితే ముఖ్యమంత్రికి మీరు దీన్ని అభ్యర్థనగా చూడొచ్చా, రాజీనామా పత్రంగానే దీన్ని భావించాల్సి ఉంటుంది? ఖచ్చితంగా ఫస్ట్ అభివృద్ధి కావాలా. అభివృద్ధికి నేను ఆటంకం అయితే, బీజేపీ శాసనసభ్యుడిగా నేను ఉంటాను, నీకు ఆటంకం అయితే నా రాజీనామా నువ్వు ఆమోదించి అభివృద్ధి చేయి. ఇది నా రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ చేశాను కదా అని పశ్చిమ గోదావరి జిల్లా సేవ చచ్చిపోయిన జిల్లా కాదు. ఖచ్చితంగా కార్యాచరణ ప్రణాళికని మీరు ప్రకటించకపోతే మెడలు వంచి సాధించుకుంటుందని కూడా చెప్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు అభివృద్ధి మీద మాట్లాడతారు ఎప్పుడు, కానీ నర్సాపురం ఎంపీ చూసుకుంటే ఆయన మాట్లాడి ఇదే జిల్లాలో ఎంపీగా ఉన్నాడు ఆయన, కానీ ఆయన ఎప్పుడు కూడా ప్రభుత్వం విమర్శించిన పరిస్థితులు. ఎందుకని ఈ వ్యత్యాసం ఎందుకుంది? ఖచ్చితంగా ఒకడు మాట్లాడతాడు, ఒకడు సైలెంట్గా పనిచేస్తాడు. ఖచ్చితంగా నేను ఇవాళ మాట్లాడగలుగుతున్నా అంటే నా వెనకాల దన్నుగా ఎంపీ గారు నిలబడబట్టే నేను మాట్లాడుతున్నా అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. ఈ 15 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నేను ఆల్రెడీ చెప్పాను, నిరవధిక నిరాహార దీక్షగా నేను పూనుకోబోతున్నాను. దానికి ఏదైతే ఉద్యమానికి ముందుండే నా ప్రజలు నాకు అండగా నిలబడతారు. అయితే మనం చూస్తున్నాం, పైడికొండల మాణిక్యాలరావు సీరియస్గా చెప్తున్నారు, 15 రోజుల్లో ప్రభుత్వం స్పందించాలి, కార్యాచరణ ప్రకటించాలి, అభివృద్ధి మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి, దమ్ముంటే ఎక్కడ అభివృద్ధి చేశారని చెప్పాలని కూడా ఆయన చెప్తున్నారు. లేనట్లయితే 16వ రోజున నిరవధిక నిరాహార దీక్ష కూర్చుంటాను, జిల్లా వ్యాప్తంగా కూడా అభివృద్ధి శూన్యం అనేది జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను కూడా ఆయన చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.